క్రాస్ పీస్ మొత్తానికైతే పైపింగ్ కోట్ మాదిరిగా పెడతాం కదా, దానికోసము కొంచెం ఎలివేట్ చేయడానికి క్రాస్ పీస్ కోసం బయట క్లాత్. క్రాస్ తీసుకుంటే ఫినిషింగ్ బాగా కుదురుతుంది, అందుకే క్రాస్ పీస్. స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు, కాకపోతే క్రాస్ అయితే మంచిగా ఉంటుంది. క్రాస్ పీస్ మనం నెక్కి, హ్యాండ్స్కి, ఇంకా కింద స్లిట్కి అంతా కూడా మనం కోట్ పెడుతున్నాం. దీనికి కొంచెం ఎలివేట్ చేయడానికి, సింపుల్గా ఉంది కదా, సో అందుకే కొంచెం ఎలివేట్ చేయడానికి. ఇది కొంచెం క్రాస్ పీస్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది, అంటే కోట్ పక్కగా నీట్గా ఫినిషింగ్ బాగా రావాలంటే క్రాస్ పీస్ తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ కానీ తీసుకోవచ్చు, కాకపోతే నేనైతే క్రాస్ పీస్ తీసుకుంటాను. ఇవన్నీ కానీ ఫస్ట్ మనం క్రాస్ పీస్ సెట్ చేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం గోట్ పట్టీని రెడీ చేసుకున్నాము. దీనికి పైపింగ్ కానీ తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం గోట్ మాదిరిగా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దగానే గోట్ మాదిరిగా తీసుకుంటున్నాను. ఇది బ్లౌజ్ కాదు కదా, కొంచెం ఎలివేట్ అవ్వడానికి వైట్ కలర్ క్లాత్. బ్యాక్ సైడ్ ఇది కొంచెం పైన ఈ పైన పైపింగ్ పట్టి ఉంది కదా, బోట్ పట్టి, అది కొంచెం ఇక్కడి ఇంకా నీట్గా పెడుతుంది, కొంచెం లైట్గా ఇగ్గాలి. అలాగే ఫిట్టింగ్ కొంచెం లూజ్ అనిపిస్తుంది. ఇది ఫిట్ వన్ సేమ్ యాజ్ దిస్. బ్యాక్ నెక్కి మనం ఎలాగైతే కొంచెం ఎక్కినామో అలాగే ఫ్రంట్లో కూడా కొంచెం ఎక్కి పైపింగ్ పట్టి కొంచెం లైట్గా మొత్తానికి అంతా కలిపి రౌండ్ మొత్తం కలిపి ఒక పావించు ఇగ్గేసేయాలన్నమాట. జస్ట్ అంతే. ఇది రౌండ్ నెక్ మాత్రమే. మళ్ళీ హ్యాండ్స్కి స్ట్రైట్గా పెడతాం కదా, దానికి ఏమో ఇగ్గాల్సిన అవసరం లేదు. రౌండ్ అలా తెలుస్తుందా మీకు వేరియేషన్? కుట్టిన తర్వాత మీకు ఫినిషింగ్ తెలుస్తుంది. హ్యాండ్స్కి ఇది ఇగ్గాల్సిన అవసరం లేదు. ఒకదాని వెంట ఒకటి పెట్టుకుంటూ పోతే బాగుంటుంది, కట్ చేయకోకుండా. మీ ఇష్టం, ఎలాగైనా పెట్టుకోవచ్చు, కట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, కరెక్ట్గా బ్యాక్ సైడ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. ఇలాగ ఇక్కడ కుట్టుపడాలి. ఇది గోట్ అంటారు. చిన్నగా సింపుల్గా ఉంటుంది కదా బ్లౌజ్లకి, దాన్ని పైపింగ్. ఇప్పుడు చూడండి, నెక్ రౌండ్గా ఆటోమేటిక్గా తిరుగుతుంది, ఎందుకంటే మనం ఎక్కినాం కదా కొంచెం, దానికోసం.
చేయొద్దు దీన్ని. అలా కుట్టుకుంటూ వెళ్తున్నాం. ఈ టాప్ని మనం 1 అవర్ లోపలే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. సింపుల్ టాప్. ఈ కొంచెం పైపింగ్ వేయడమే కష్టం అనమాట దీనికి. కాకపోతే ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా కూడా ప్రాక్టీస్. నేను చూపించే దాంట్లో ఏమి రాకపోయినా కూడా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, వాళ్ళు చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళదైనా చేసుకోవచ్చు. అర్థమైందా ఇంతవరకు? ఇక మనం స్ట్రిప్ నుంచి కింద రౌండ్ అదంతా కూడా గోట్ పట్టి వేసేసుకున్నాం. అది కూడా కొంచెం లుక్ వైజ్గా బాగుంటుంది. ఇలాగా చూడండి, ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుంది నీట్గా. ఎక్కడ కూడా ఏ విధమైన కుచ్చు లేదు. చూడండి నీట్గా ఉంది కదా. మనం ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా, సైడ్లో ఖర్చులు పెట్టుకున్నాం మనం. ఆ ఖర్చుల మీద మనం పట్టి వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఖర్చు ఇక్కడ ఉంది మనకి. కొంచెం పైన తీసుకున్నాం ఎందుకంటే అక్కడ జాయింట్ చేయాలి కదా మనం. సో అందుకే ఇది మనం ఇక్కడ ఖర్చు ఉంది కదా, దీనికంటే కొంచెం పైన. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అన్నమాట. ఇక్కడ మనం లోపల తీసుకోవాలంటే ఓకే, కానీ ఇక్కడ మనం ఒకటి చిన్నగా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం రౌండ్ తిప్పుకోవాలి కదా, అక్కడ మనం ఇక్కడ ఉంది కదా ఖర్చులకి, ఇక్కడ మనం తీసుకున్నాము 2 వేలు.
సుమారు ఒక ఇంచ్, ఆ 1 ఇంచ్ ఇక్కడ పెట్టేసుకుందాం. అంతేనండి. ఇది కుట్టిన తర్వాత నీట్గా ఉంటుంది. ఇది ఒక సైడ్ పెట్టుకున్నాం కదా, ఇది అనదర్ సైడ్ అంటే ఇంకొక పక్కది. ఇక్కడ మనం ఇలా ఎందుకు పెడుతున్నామంటే నేను నెక్స్ట్ చూపిస్తాను, కుట్టేటప్పుడు చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. కొంచెం 2 అంటే 1 ఇంచ్ అంటారు. దీన్ని కూడా మనం ఇలాగ కుట్టినాం కదా, నెక్కి హ్యాండ్స్కి అలాగా ఫోల్డ్ చేసేసి కుట్టేద్దాం. ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ ఇది ఫోల్డ్ చేయాలి. అర్థమైంది మీకు? ఇంకొకసారి చూపిస్తాను అది. ఇది ఉంది కదా డాట్, బ్యాక్ సైడ్ కూడా మనం డాట్ పెట్టుకోవాలి ఇలాగా. ఎందుకంటే ఇది కావాలి కదా మనకి, మనం అలాగే కుట్టేస్తున్నాం అనుకోండి